నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, సూర్యోస్మి తల్లి. ఏ రాశి వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అనే విషయాన్ని చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. ద్వాదశ రాశులకి సంబంధించి ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి ధనస్సు రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి, ఎటువంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం ఖచ్చితంగా ధనస్సు రాశి వారు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించే తీరాలి అనేది ఒకసారి మీ ద్వారా. సార్, నిజంగా ఇదొక దైవ సంకల్పంగా భావిస్తాను. ఎందుకంటే మనం ఇది మొదలుపెట్టి ఎన్ని రోజులైంది? మనం ఒక 10 రోజులు అవుతుంది అంతే. అంటే మనం 10-15 మూడు విడతలుగా చేసాం. అవును. ఫస్ట్ 3 ఎపిసోడ్, 3 రాసులు, రాసులు, తర్వాత 3 రాసులు, తర్వాత మూడు సెట్లు అయితే ఇది మనం 4వ భాగంగా మాట్లాడుతున్నాం కదా. అంటే సుమారు ఒక నెల రోజులు అనుకుందాం, 20 రోజులు కదా. అంతే. స్వామి రిప్లై ఎంత త్వరగా ఇస్తాడంటే, ఏమిచ్చాడు? ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన స్వామి ఎవరు? పరమేశ్వరుడు. అవును. మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఇది చేయండి అది చేయండి, రిటర్న్ వస్తుంది అంటుంటాం కదా. రిటర్న్ ఎంత త్వరగా ఇచ్చేస్తాడంటే అంత త్వరగా. నిజంగా ఆయన దయాలు తండ్రి కదా. ఎస్, వెంటనే ఇచ్చేసాడమ్మా. రీసెంట్ గా ఒక ఆయన ఫోన్ చేసి, ఒక యాత్ర పెడుతున్నాను, యాత్రకి వెళ్దాం అనుకుంటున్నాను, యాత్ర పెడుతున్నాను అని చెప్పేసి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆయన పెట్టింది ఏంటి? జ్యోతిర్లింగాల 20 రోజులు 12 జ్యోతిర్లింగాలు ఒక్కొక్క చోట వెళ్తున్నారా? వెళ్ళిరండి. సో హాయిగా వెళ్ళిరండి, చక్కగా దర్శనం జరిగింది. ప్రోగ్రామ్ చెప్పాడు. 20 days లో కంప్లీట్ అయిపోతాయా? 12 కూడా 12 రోజులు 12 రాత్రులు 12 జ్యోతిర్లింగాలలోనూ ఆయన ఒక బ్రహ్మను పెట్టుకుని హోమాలు చేసుకుంటూ తిరగాలి. ఇది ఆయన ప్రోగ్రామ్. పర్సనల్ గా చేసుకుంటున్నటువంటి పర్సనల్ గా 4-wheeler లో ఫ్యామిలీతో అంతే ఆయన చేస్తున్నాడు. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సూపర్ అండి. ఇప్పుడు నేను ఆల్రెడీ దీని మీద వీడియోస్ చేస్తున్నాను. ఇలా తిరగాలి. ఆయనకంటే ఏ రాశికి ఏంటి అనేది ఆయనకు తెలియదు. సహజంగా చెయ్యాలని అనుకున్నారు, చేస్తున్నారు. ఒకసారి మామూలుగా వెళ్ళి చూసి వచ్చేసారు, పాసిబిలిటీ ఉందా లేదా అని. ఒకసారి అయ్యింది, ఇది రెండోసారి. ఇప్పుడు అక్కడ హోమం చేసుకోవాలి, పుష్కరాల్లో స్నానం చేయాలి, అక్కడ ఉన్నటువంటి పుష్కరాలు నదుల్లో స్నానం చేయాలి, హోమం చేసుకోవాలని, నిద్ర చేయాలని పెట్టుకున్నారు. ముందు మామూలుగా వెళ్ళి చూసేటు అన్ని తిరిగి వచ్చేసారు. ఇప్పుడు ఆయన అలా ప్లాన్ చేశాడు. ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చాడు. నాకు అవకాశం ఉందా అని అడిగాడు. అదే వెలువరే అవకాశం ఉందా ఏంటి, హ్యాపీగా వెళదాం అంటే. ఇంకా ఇప్పుడు డేట్ అనేది అనుకోలేదు. ఇది చాలా సంతోషం కదా. డెఫినెట్లీ నేను అందరూ చూడాలని కోరుకున్నాను. స్వామి అన్ని ఒకేసారి చూపిస్తానని చూపించే ఇది భాగ్యాన్ని కలిగిస్తుంది. ప్రచారానికి ఉన్నటువంటి పవర్ అదే. కంపల్సరీ ప్రతి విషయాన్ని తెలియచేయాలి. అయితే అది ఓన్లీ ఏదో యూట్యూబ్లోకో ఛానల్కి వచ్చి కాదు, మనకి పక్కింటి వాళ్ళు ఉన్నారు, ఏమంటే ఇదండి అని దైవానికి సంబంధించి చెప్పడం కూడా ప్రచారంలో భాగమే. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవస్థ, నేను ఫస్ట్ నా చుట్టూ నేను షూటింగ్ సమయాల్లో టెక్నీషియన్స్కి వాళ్ళకి వీళ్ళకి, ఒరే బాబు మాంసం తినకూడదు ఆదివారం, ఇలా చెప్పుకుంటూ వచ్చాను ఫస్ట్. దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నా పక్కన కూర్చొని గురువుగారు అంటూ మనం ఫీల్డ్లో ఉన్నప్పుడు, అది ఈరోజు మీ ముందుకి ఇలా ఒక సన్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించే విధంగా తీసుకొచ్చి, నేను నేర్చుకున్న విషయాన్ని, చిన్న చిన్న విషయాల్ని టెక్నీషియన్స్కి, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, నా చుట్టుపక్కల వీళ్ళందరం కూర్చున్నప్పుడు డిస్కస్ చేసేవాళ్ళు. అది ఈరోజు ఎక్కడ దాకా తీసుకొచ్చి. అంటే ఇప్పుడు నువ్వు అడిగింది నన్ను ధనుసు రాశికి సంబంధించినటువంటి క్షేత్రం గురించి, జ్యోతిర్లింగమే. మరి ఇదేంటి? భాగ్యస్థానం కదా. భాగ్యాన్ని దేన్నైతే, అంటే భాగ్యం అంటే మనం ధనాన్ని దాచుకుంటాం, కానీ నాలెడ్జ్ అనే ధనం ఏదైతే ఉందో అది ఎంత పంచితే అంత భాగ్యం వృద్ధి చెందుతుంది. పూర్వపుణ్యస్థానం, పుణ్యాన్ని సముపార్జించుకోవచ్చు మనం ఖచ్చితంగా. మీరు దాన్ని ఎవరు దొంగిలించలేరు. మీరు ఎంత ఖర్చు పెట్టేస్తుంటే అంత 10ంతలే వచ్చేస్తూ ఉంటుంది. భాగ్యం, పూర్వపుణ్యస్థానం పెరుగుతూ ఉంటుంది. ధనుసు రాశికి అధిపతి ఎవరు? గురువు.
అంతకన్నా ఇంకేంటమ్మా. సో ధనుసు రాశి వారే కాదు, మన పుణ్యాన్ని పెంచుకోవాలి, డిపాజిట్ చేసుకోవాలి అంటే అందరూ ఆ, మీరు ఇండివిజువల్ గా ఏ లగ్నం వాళ్ళైనా సరే భాగ్యస్థానం ఒకటి ఉంటూ ఉంటుంది. ఆ భాగ్యస్థానాధిపతి ఏ బుధుడో, ఏ కుజుడో, ఏ శనో ఇలా అవుతారు. అక్కడ మీరు ఇది చేస్తే, ఈ భాగ్యాన్ని పంచిపెడితే, నాలెడ్జ్ అనే భాగ్యాన్ని పంచిపెడితే, సరస్వతిని పంచిపెడితే ఆటోమేటిక్ గా మనకి ధనం వచ్చేస్తుంది. సరస్వతికి ఉన్నటువంటి వైభవం అది, అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్ సార్, ఇంతకీ ఏ జ్యోతిర్లింగం చెప్పండి సార్. అంటే నన్ను చాలా విరివిగా ఇలా అంటే అలా తీసుకెళ్లిపోయేటువంటి క్షేత్రం అది. నేను విరివిగా చాలా సార్లు వెళ్ళినటువంటి క్షేత్రం. ఇంకేమిటి అత్యద్భుతంగా కాశీ విశ్వనాథుడు, విశ్వనాథుడు. కాశీ అమ్మ, వారణాసి. అదృష్టవంతులు వీళ్ళు నిజంగా. నిజంగా చాలా అదృష్టవంతులు. ఇంకొకటి ఏంటంటే మనం అందరం కూడా కాశీ వెళ్తాం, విశ్వేశ్వరుడిని చూస్తాం, విశ్వనాథుడిని చూస్తాం, అలాగే విశాలాక్షిని చూస్తాం. అలాగే ఈ మధ్య కాలంలో మనం ద్వాదశ ఆదిత్యుల్ని చూస్తున్నాం. కానీ ఇంకొకటి ఏంటంటే గురుగ్రహం యొక్క జన్మస్థలం కూడా అక్కడే, కాశీయే. అక్కడే ఉందా? అక్కడే ఉంది. మీరు హరిశ్చంద్ర ఘాట్ నుంచి లోపలికి వెళ్తే అక్కడ గురుడి దేవాలయం ఉంది. మీరు నెట్ లో మనం గురు దేవాలయం అని కొడితే, బృహస్పతి దేవాలయం అని కొడితే వస్తుంది. అక్కడ మనం శనగల్ని దానం ఇవ్వడం ద్వారా, నివేదన చేయడం ద్వారా, పసుపు వస్త్రాన్ని అక్కడ ప్రజెంట్ చేయడం ద్వారా, పసుపు వస్త్రాలని ధరించుకుని అక్కడ స్వామికి అర్చన చేయడం ద్వారా, అభిషేకం చేయడం ద్వారా ధనుసు రాశి ధనుర్ లగ్నంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అసలు కాశీ గురించి అయితే తెలిసిందే చక్కగా. ఇప్పటిదాకా వెళ్ళలేదు అనుకుంటే కనుక ఒకవేళ ధనుసు రాశి వారు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. కంపల్సరీ వెళ్ళి తీరండి. ఒకవేళ వెళ్ళలేకపోతున్నాం అనడానికి మనకి ఎలాగో ప్రత్యామ్నాయంగా మంత్రం ఇవ్వబడింది. ఆ మంత్రాన్ని పఠించడం ద్వారా కాశీ ప్రయాణాన్ని సుఖమయం చేసుకోవడానికి అవకాశం. తప్పకుండా. అంటే కాశీ వెళ్ళలేకపోతున్నాం అంటే ఆర్థికంగా మాకు లేదండి, ఇబ్బందిగా ఉంది అనుకుంటే చక్కగా మంత్ర రూపంలో కూడా చెప్తున్నారు. మరి ఆ మంత్రం చెప్తారా సార్? తప్పకుండా చెప్పాలి కదమ్మా. చెప్పండి సార్. సానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారణాసినాథ మనాథనాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. అంటే సహజంగా మనకి అక్కడ గంగమ్మ, అంటే నేను కాశీ మీద నాకు ప్రేమ పెరగడానికి కారణం ఏంటంటే నా వ్యక్తిగత జాతకంలో నాకు రవి గురువు ఉన్న స్థానంలో బలహీనంగా ఉండడం వల్ల అంటే నాకు అనిపించింది. కానీ నా లగ్నానికి నేను రవి ఆరాధనలు చేయకూడదు, గురువర్గ దేవతలు పట్టుకోకూడదు. అవునా అని చెప్పారు. పట్టుకున్నదే రవి కదా. ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అన్నారు అని. సరే ఏమవుతుంది, ఒక ప్రయోగం చేస్తే సక్సెస్ అవుతాం, లేకపోతే ఇంతకన్నా మనం అనుభవించిన కష్టాల కన్నా పెద్ద కష్టాలు ఏమి ఉండవు కదా అని చెప్పేసి గట్టిగా పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న తర్వాత అందులో ఉన్న విధంగా ఏంటంటే గంగా నది స్నానం నా లగ్నానికి, నా జాతకానికి గంగా నది స్నానం విశేష ఫలదాయకం. వెళ్ళిపోయిన తర్వాత స్వామి నేను వెళ్ళటమే నాకు లోలార్క కుండానికి వెళ్ళడం జరిగింది. అక్కడ లోలార్క ఆదిత్యుడు ఉంటారు, ఇవి పెద్దగా తెలియదు. నేను మన వీరభద్ర శర్మ గారు నాకు విక్రమాదిత్య నామకరణం చేసింది ఆయనే. ఆయన చాలాసార్లు కాశీ వెళ్ళడం జరిగింది. కానీ ఈ ద్వాదశాదిత్యుల గురించి తెలియదు ఆయనకి. కేవలం విశ్వనాథుడి దేవాలయంలో దర్శనం చేసుకోవడం, విశాలాక్షి దగ్గర పూజలు చేయటం, ఏదో గణపతులు లేకపోతే కాలభైరవుడు తప్ప మిగతావి తెలియదు. ఇక నాతో రావటం మొదలు పెట్టిన తర్వాత మీ ఇద్దరం కలిసి ఈ ద్వాదశాదిత్యుల్ని చూడటం, అక్కడే మనం విశేషంగా పూజలు చేయించడం, ఇవన్నీ చేసాం. అంటే చూడండి, అంటే భగవంతుడు తన వైపు ఎలా తిప్పుకుంటాడు అనడానికి కాశీ ప్రయాణం నన్ను మొట్టమొదటిసారిగా ఫ్లైట్ ఎక్కించి నన్ను కాశీ తీసుకెళ్ళిన, ఒక రకంగా చెప్పాలంటే మిత్రులో ఆప్తులు అనొచ్చు, లక్ష్మణరావు గారని, ఆయన కూడా ఆస్ట్రాలజరు. నన్ను మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కించి కాశీ తీసుకెళ్ళినటువంటి క్రెడిట్ నిజంగా. ఎందుకంటే మనం కొన్ని మర్చిపోకూడదు, అది కృతజ్ఞత అనేది మనలో ఉండాలి. ఒక రకంగా నన్ను చేతులు జోడించి నమస్కరించాను, ఎందుకంటే నన్ను మొట్టమొదటిసారి కాశీ తీసుకెళ్ళాను. ఫస్ట్ టైం మేము అందరం సాయిరామ్ శంకర్, మనం పూరి జగన్నాథ్ గారి బ్రదరు, ఆయనకి ఏవో అక్కడ కార్యక్రమాలు చేయించడం కోసం అందరం కలిసి వెళ్ళాం. వీరభద్ర శర్మ గారు, సతీష్ శర్మ, వీళ్ళందరం కలిసి మొట్టమొదటిసారిలో కాశీలో అడుగుపెట్టాం. ఆ కృతజ్ఞత అక్కడ నుంచి మనకు విశ్వేశ్వరుడుతో ఆమమేకం. ఇంకా ప్రతి సంవత్సరం వెళుతూనే ఉన్నాం. వీరభద్ర శర్మ గారు నేను కలిసి వెళుతూనే ఉన్నాం. అందరూ కూడా కంపల్సరీ. అంటే మనకి బనారస్ యూనివర్సిటీ, అంటే మనకి సంస్కృతి సాంప్రదాయం, మన ధర్మానికి, హిందూ ధర్మానికి ఒక దాని ఏమంటారు,
సెంటర్ ఆఫ్ సిటీ, Hmm. లేకపోతే హిందూ ధర్మానికి ఒక కేంద్ర బిందువు, కేర్ ఆఫ్ అడ్రస్, అదే కేంద్ర బిందువుగా కేంద్ర అనుకోవచ్చు. బిందువు వారణాసి. ఉమ్. మనం తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ కాశీ, అంటే పూర్వ రోజుల్లో కాశీ అంటే ఇక వయసు అయిపోయిన వాళ్ళు కాశీ అవును, వెళ్ళాలి, అవును. మళ్ళీ ఈ- తిరిగి వస్తారో రారో ఆ, రకరకాలు ఇదే ఉంటాయి. భ్రమలో ఉన్నారు. కానీ ఉమ్. కంపల్సరీ ఇది వరకు రోజుల్లో అంటే మనకి ఇది లేదు, ప్రయాణ సౌకర్యాలు సౌకర్యాలు లేవు. ఇప్పుడేమిటి గంటన్నర అండి జర్నీ. గంటన్నర ఫ్లైట్ లో అయితే గంటన్నర జర్నీ. ట్రైన్ అనుకుంటే 30 hours Right. హ్యాపీగా వెళ్ళి రావచ్చు. చాలా బాగుంటుంది train కంపల్సరీ journey ఇప్పుడు కూడా. అంటే ఇది వరకు ఉమ్. రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. Yeah. అక్కడ కారిడార్ కూడా చాలా అద్భుతంగా, మోదీ గారి మోదీ గారి పుణ్యమాని. పుణ్యం అంటూ విశ్వేశ్వరుని చాలా ప్రశాంతంగా, ఇది వరకు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేయాలి, అక్కడ కూర్చోడానికి లేదు. ఇప్పుడు ఆ. శుభ్రంగా అక్కడే కూర్చుని ఆ ఎదురుగుండా 4 చూడొచ్చు. ద్వారాల్లోంచి స్వామిని చూస్తూ ధ్యానం చేసుకోవడానికి Right. పూర్తి వెసులుబాట్లు ఉన్నాయి, పూర్తి సౌకర్యాలు ఉన్నాయి, Right. చాలా బాగున్నాయి. సో వెళ్ళాలి. మనం వెళ్ళాలి. సైకిల్ స్వామి ఆశ్రమం ఉమ్. తెలుగు వాళ్ళ కోసం, అది అతి తక్కువ రుసుముతో. రుసుములతో Hmm. రూమ్స్ కానీ అక్కడ అన్నదానం Hmm. ఫ్రీగా చేస్తున్నారు. ఉమ్. మనం మన వంతు ఏమైనా చేయాలంటే చేయొచ్చు. మనం ఏంటంటే నేను కూడా ఆయనతోటి మాట్లాడి సన్ స్పిరిచువల్ సొసైటీకి ఉమ్. ఒక ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఉమ్. మన వాళ్ళు వెళ్ళడి ఉమ్. ఉండడానికి వసతుల ఏర్పాట్లకి మాట్లాడి ఉన్నాను. ఉమ్. అందరం వెళ్ళాలి, అందరినీ తీసుకుని వెళ్ళాలి. బ్యూటిఫుల్, అద్భుతంగా చెప్పారు. అయితే ఈ మంత్రం వెళ్ళలేని వాళ్ళ కోసం ఇచ్చారు కాబట్టి శివాలయాల్లో మీరు ఆల్రెడీ చెప్తున్నారు. కంపల్సరీ మనం మన దేవాలయాలు, ఉమ్. మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం పరిరక్షించుకోవాలి. కాబట్టి ప్రతి సోమవారం ఉమ్. లేదైతే కంపల్సరీ ఆదివారం, ఉమ్. నేను హిందువుని అనుకునేవారు, నా 5 వేళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయి, ఇది భగవంతుడు అనుగ్రహం కృప అనుకునేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, తిన్నది అరుగుతుంది, ఆరోగ్యంగా ఉన్నాం అని ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళాలి. అంటే మరి తిన్నది అరగట్లేదు, వెళ్ళాలి. తిన్నది అరగట్లేదు కదా, స్వామి ఏదో లోపం చేశాను, అనుగ్రహించు, అరుగుదలను పెంచు అని చెప్పేసి ప్రతి ఆదివారం శివాలయాలకు వెళ్ళాలి. వెళ్ళి మనకి ఎంతో ప్రియమైనటువంటి ప్రదేశం. ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళ అదృష్టవంతులు. రైట్, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యస్మృతి.